హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఒక చిన్న పని మీద గోల్డ్ షాపింగ్కి వెళ్ళేది ఉందన్నమాట. గోల్డ్ షాపింగ్ కాదు, ఒక చిన్న ఎంక్వైరీ కోసం అని గోల్డ్ షాప్కి వెళ్ళేది ఉంది. దానికంటే ముందు ఏదన్నా స్వీట్ గా ఏమన్నా తినబుద్ధి అవుతుంది. సో బ్రౌనీ అండ్ ఐస్ క్రీమ్ తిందాము అని అనుకుంటున్నాము. అది తినేసి గోల్డ్ షాపింగ్కి వెళ్ళేసి అంతే, ఇంకా రిటర్న్ అయిపోవడమే. ఇంట్లో కొంచెం బోర్ కొడుతుంది అని చెప్పేసి ఇంకా బయటకు వెళ్తున్నాం అనమాట. ఏంటి గోల్డ్ షాపింగ్కి వెళ్ళాలని చెప్పేసి ఇది చూపిస్తుంది అనుకుంటున్నారా? మరి టైమింగ్ అలా ఉంది. ఇంట్లోంచి బయలుదేరగానే బండి పంచర్ అయింది. ఇంకా నయం ఆ పంచర్ షాప్ ముందే ఆగిందనమాట. సో జస్ట్ పంచర్ వేసేసుకొని వెళ్ళిపోదాము అనుకున్నా. బట్ అతను అన్నాడు ఒక్క దగ్గర పంచర్ అయితే వేస్తుండేనేమో, కానీ ఇలా ఎన్ని దగ్గర పంచర్ అయితే ఇంకేం వేస్తాము, ట్యూబే మార్చుకోవాలి అని చెప్పిండు. ఇంకేం చేసేది లేక ఇంకా మార్చేసేయమని చెప్పిన అనమాట. ఇంకా అతను మార్చేస్తుంటే నాకు ఫుల్ వేడైతుంది బయట. అందుకే ఇంకా పక్కనే ఒక ట్రెండ్స్ షాప్ ఉంటాయి వచ్చిన అనమాట. అసలు నేను జనరల్ గా విండో షాపింగ్ కి వెళ్తే 100% ఏదో ఒకటి కొనుక్కొనే వస్తా. అట్లాంటిది ఇప్పుడు ఉట్టిగా వెళ్ళినా కొనుక్కోవాలని వెళ్ళినా గానీ ఏది కొనుక్కోలేకపోతున్నా, అసలు ఏం నచ్చట్లేవు. అండ్ ఇంకొకటి, అసలు రైనీ సీజన్ అయినా వింటర్ సీజన్ అయినా గానీ మొత్తం సమ్మర్ లానే అనిపిస్తుంది. అంత వేడైతుంది అనమాట. సో కాటన్ తప్ప ఇంకే క్లాత్స్ వేసుకోబుద్ధి కావట్లేదు. సో లైట్ వెయిట్ కాటన్ క్లాతింగ్ కోసమే చూస్తున్నా అనమాట నేను. ఇక్కడ చూస్తే అయితే ఒక్కొక్కటి బొంతలు బొంతలు ఉన్నాయి, అంతంత లావు ఉన్నాయి అనమాట. ఇంకా ఎన్ని చూసినా నచ్చట్లేవు అని చెప్పేసి ఇంకా నాకు కూడా కొంచెం కూల్ అయిపోయింది బాడీ. ఇంకా ఆ లోపే ట్యూబ్ కూడా చేంజ్ చేయడం అయిపోయింది. ఇంకా బండిని కలెక్ట్ చేసేసుకొని ఇంకా గోల్డ్ షాప్ కి వెళ్ళిపోదాము అనుకున్నాం. సో ఫస్ట్ అయితే గోల్డ్ షాప్ వెళ్ళిన తర్వాత బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ తిందాం అనుకున్నాము. బట్ ఇంకా ఫుల్ వేడై ఫస్ట్ అయితే బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ తిందాము, దాని తర్వాతనే గోల్డ్ షాపింగ్ కి వెళ్దాము అని అనుకున్నాము. ఇప్పుడు నేను బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ వెళ్ళే షాప్ ఆల్మోస్ట్ నేను 7th క్లాస్ నుంచి అది ఉందన్నమాట. అండ్ ఈ స్విగ్గీ జొమాటో రాకముందు దట్ వాస్ ద ఓన్లీ షాప్ ఇంటికి డెలివరీ చేసేది. సో కైండ్ ఆఫ్ అలవాటు అయిపోయింది నాకు అక్కడ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ తినడం. వేరే ఎక్కడ తిన్నా కానీ నాకు కూడా బానే అనిపిస్తుంది. బట్ ఏంటో ఇక్కడ ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ అన్నమాట. ఇక్కడ తింటేనే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటది అనమాట. యమ్మీ యమ్మీ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ వచ్చేసింది. చూస్తుంటేనే ఎంత యమ్ ఉంది కదా. నాకు ఇప్పుడు కూడా ఫుల్ తినబుద్ధి అవుతుంది. ఒకప్పుడు బ్రౌనీలో నట్స్ కూడా ఉండేవి. ఇప్పుడు ఆ నట్స్ ఏం వేస్తలేరు. నట్స్ వేస్తే మంచి క్రంచి క్రంచిగా అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుండేది. ఇంకా తినేసేసి గోల్డ్ షాప్ కి వెళ్ళిపోయినాం అనమాట. నేను లోపల ఏం షూట్ చేయలేకపోయినా, ఎందుకంటే మనం ఏం పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, మనకి రికార్డ్ చేసే పర్మిషన్ ఉండదు. సో కొన్ని షాప్ లో అయితే అడిగినా వాళ్ళు ఏం అలౌ చేయలేదు. బట్ కొన్ని షాప్ లో అయితే అలౌ చేసిండ్రు. అండ్ ఆ అలౌ చేసిన షాప్ లో నాకు ఒకటి చాలా నచ్చేసింది అనమాట. అండ్ ఇదే అది నాకైతే ఫుల్ నచ్చేసింది. ఇది జస్ట్ 2.5 తులాస్ లోనే ఉన్నది. ఎంత రిచ్ గా కనిపిస్తుంది కదా, నాకైతే ఫుల్ నచ్చేసింది. వెళ్ళిన పని చూసేసుకొని ఇంకా పక్కనే సెంట్రో ఉంటే సెంట్రోకి వెళ్ళి చెప్పులు చూస్తున్నా అనమాట. నాకు డైలీ వేర్ చెప్పులు చాలా కావాలి. నా దగ్గర జనరల్ గానే చాలా ఫుట్ వేర్ ఉంటాయి, బట్ అవన్నీ ఒకేషన్స్ కి తగ్గట్టు ఉంటాయి అన్నమాట. ఇట్లా డైలీ వేర్ ఫుట్ వేర్ లేదు అని చెప్పేసి చూడడానికి వెళ్ళిన, ఏదో ఆఫర్ ఉన్నది అని చెప్పేసి. డైలీ వేర్ పర్పస్ కోసం ఒక కంఫర్టబుల్ ఫుట్ వేర్ కోసం అని చూస్తున్నా అనమాట. సో అట్లాంటి ఫుట్ వేర్ ఎక్కడ దొరకట్లేదు నాకు. అండ్ నేను కొంచెం పొట్టి కాబట్టి ఇలా ఫ్లాట్స్ లో కాకుండా కొంచెం హీల్స్ లో అంటే వెడ్జెస్ లాగా తీసుకుందాము అనిపించింది. బట్ అలాంటివి అన్ని పార్టీ వేర్ కలెక్షన్ లోనే ఉన్నాయి. ఇలా నార్మల్ గా డైలీ వేర్ పర్పస్ లో లేవు అనమాట. ఎంత అయినా అసలు డైలీ వేర్ చెప్పులు ఎంత కంఫర్టబుల్ ఉంటే అంత బాగుంటది. సో డైలీ వేర్ ఎప్పుడైనా సరే డిజైన్ కంటే ఎక్కువ కంఫర్ట్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనమాట. బాటాలో కొంచెం రెగ్యులర్ వేర్ వి చాలా బాగుంటాయి. వన్స్ ఐ షుడ్ ట్రై బాటా కూడా. సోల్ సాఫ్ట్ గా కూడా ఉంటాయి బాటాలో. సో ఒకసారి అక్కడ కూడా చూసేసి వెళ్ళిపోదాము అనుకున్నాం. బట్ అప్పటికే ఫుల్ వర్షం వచ్చేలా ఉంది. ఇంకా మళ్ళీ వర్షం వస్తే వెళ్ళడం కష్టమైతది అని ఇంకా ఓన్లీ సెంట్రోలోనే చూసేసుకొని వెళ్ళిపోయినాం అనమాట ఇంటికి. ఇంకో వీడియోతో మళ్ళీ వచ్చేసా. అంటిల్ దెన్ బాయ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్, లైక్, షేర్ అండ్ కమెంట్.